ఇందాపూర్ అనేటటువంటి డైరీ మీకు సప్లై చేసేటటువంటి దానిలో ఈ నెయ్యి లేదు అని బుకాయిస్తే సరిపోతుందా? ఇది కావాలని కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. నెయ్యి రేటు పెంచుకొని టీటీడీ ఖజానా కొట్టివేయడానికి 320 రూపాయల నెయ్యిని 658 రూపాయలకు అమ్ముకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి ఈ విధంగా ఆ దేవదేవుడి యొక్క ప్రసాదాలని అవమానపరిచారు, అవహేళన చేశారు. ఇందుకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పాలి. శాసన మండలిలో దీనికి చర్చకి అలౌ చేయాలి దమ్ముంటే. ప్రతిదానికి లేచి మాట్లాడుతుంటాడు కదా లోకేష్ గారు, రావచ్చు కదా. ఇందాపూర్ డైరీ నాది కాదని చెప్పొచ్చు కదా. ఇందాపూర్ యువరాజు గారు ఈ హెరిటేజ్ మీద మాట్లాడొచ్చు కదా. ఇందాపూర్ యువరాజు గారు చేస్తున్నటువంటి ఈ అక్రమ వ్యాపార భాగవతం మీద మాట్లాడొచ్చు కదా. పెద్ద చిన్న గౌరవం లేకుండా ఒక శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిని, నీ దగ్గర ఉన్నటువంటి ఒక కమీడియన్, ఒక జోకర్, విచక్షణ లేకుండా వారిని అవహేళన చేసి మాట్లాడితే నీ టీడీపీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఖండించారా మీరు? మళ్ళీ టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిస్తారు అతనితోటి. అతను టీడీపీ నాయకుడైతే ఖచ్చితంగా టీడీపీ క్షమాపణ చెప్పాలి. టీడీపీ నాయకుడు ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టించారు. కాబట్టి ఇలాంటి దిగజారుడు రాజకీయాల్ని ప్రజలందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయారు. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు టీటీడీ నిధులను కొల్లగొడుతున్నారో ఈ భాగవతం మనకు చూపిస్తుంది. థ్యాంక్ యూ. అదే చూడండి, ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం, ఇది చెత్త ప్రభుత్వం చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. శాసన మండలిలో, శాసనసభలో ఒకేసారి మైకులు మోగబోతాయి, ఆపేస్తారు రెండింటిని. దాదాపు గంట పైచిలకు ఆపేశారు, మైకులు పనిచేయాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడేదేమో విజువల్స్ రావు, వారు ఏం మాట్లాడుతున్నారో విజువల్స్ రావు. అచ్చెన్నాయుడు గారు మండలిలోకి వచ్చి మాట్లాడేది మాత్రం పెద్ద అక్షరాలతోటి, పెద్ద ఫోటోతోటి వీడియో ప్లే అవుతూ ఉంటుంది. వాయిదా తీర్మానం ఇస్తే చర్చ ఎందుకు చేయట్లేదు? మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, మేము ఆధారాలు చూపిస్తున్నాం కదా. మీరు చెప్పినటువంటి కెమికల్ మీ హెరిటేజ్ నెయ్యిలో ఉంది. ఒకవేళ ఇందాపూర్ మాది కాదన్నా హెరిటేజ్ బాటిల్ మీదేగా, ఈ బాటిల్ మీదే కదా, హెరిటేజ్ బాటిల్ మీదే కదా, హెరిటేజ్ నెయ్యే కదా. దీనిలో బి కెరటిన్ అనేటటువంటి మీరు చెప్పినటువంటి పదార్థం ఉంది కదా. మరి వీటన్నిటిని ఏ విధంగా సమర్థించుకుంటారో రాండి, చర్చించండి. పాలలో నుంచి వచ్చేటటువంటి నెయ్యి మాది కాదంటాడు, నీ పాలే కలుషితం అని కేరళ రాష్ట్రం చెప్తుంది, తెలంగాణ మంత్రులు అంటున్నారు. నీ పాలే మంచిది కాదు, నీ పెరుగు మంచిది కాదని కేంద్ర సంస్థ చెప్తుంది. నీ పాలు మంచిది కాదు, నీ పెరుగు మంచిది కానప్పుడు నీ నెయ్యి మంచిది ఎట్లా వస్తుంది? ఈ కల్తీ జరుగుంటే నీ తప్పు వల్లే జరుగుండాలి, మీరు చేసినటువంటి పాపం వల్లనే జరుగుండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? దిగిపోయే సమయంలో, ఎలక్షన్ సమయంలో వచ్చినటువంటి కంపెనీ, అది కూడా క్యాన్సిల్ అయినటువంటి డైరీలు వెనక్కి వచ్చాయి. చర్చించలేరు, దమ్ము లేదు, సబ్జెక్ట్ లేదు, అందుకే చాప చుట్టేశారు. ఈ లడ్డు విషయం ఇంక మాట్లాడమని చెప్పేస్తున్నారు. చిన్న చిన్న బిడ్డల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అఘాయిత్యాలు చేస్తుంటే వాటి మీద చర్చ లేదు. అంబటి రాంబాబు గారి తల్లిని దూషిస్తూ ఆ గ్రంథాలయ చైర్మన్ మాట్లాడితే వారి మీద కేసులు లేవు. ఇలా నేను అనలేదు అని చెప్పినటువంటి వ్యక్తి మీద 36-40 కేసులు పై చిలుకు వేసి వారిని జైల్లో, చెయ్యని నేరానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 50 రోజులు పైన అయిపోతుంది. సంబంధం లేదు, తెలుగుదేశం నాయకుడు కొట్టుకు తెచ్చారు. అక్కడ ఇంకొక మర్డర్ కూడా జరిగింది, అదే ప్రాంతంలో ఇంకొక మర్డర్ కూడా జరిగింది, దాని మీద చర్యలు లేవు. మరి వీరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఏం చేస్తాం? చర్చించలేరు కాబట్టి పారిపోతున్నారు చర్చ నుంచి. థ్యాంక్ యూ.